అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధాన్యం సేకరణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్ర నాయకుడిగా నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీ వాళ్ళు అంటున్నారు భారతీయ జనతా పార్టీ రాజకీయాలు చేస్తుందండి. మీరు సక్రమంగా మీ యొక్క డ్యూటీలు మీ బాధ్యత నిర్వహించి ఈరోజు రైతు ధాన్యాన్ని సరిగ్గా సేకరిస్తుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల మేము దాచుకుంటున్నాం. అనేక సందర్భాల్లో పత్రికల ద్వారా మీకు హెచ్చరించడం ముందే 2 నెలల ముందే 10,000 కోట్ల రూపాయలు ధాన్యం సేకరణకు పంపించినాము, ఇంకా తక్కువ పడితే మాకు లెటర్ రాయండి మేము పంపిస్తామని చెప్పి కిషన్ రెడ్డి గారు మీకు స్వయంగా లెటర్ రాసిరు. కానీ మీరు ఆ లెటర్ చదవలే, నిర్లక్ష్యం చేసి పంపించిన డబ్బులని పక్కదారి పట్టించి ట్రాన్స్పోర్ట్ అంతా మీ చెంచాలకి ఇచ్చి ట్రాన్స్పోర్ట్ లో అనుభవం లేనులకి రాజకీయ నాయకులకి ఒక లారీ లేనోనికి లారీ ఎట్లా పోతుంది ఏంటనేది కనీస జ్ఞానం లేని రాజకీయ నాయకులకు మీ వెంట తిరిగి అనుచరులకి ఆ ట్రాన్స్పోర్ట్ పక్కబెట్టి కొంత బాధ్యతలకు రైతాంగానికి భారతీయ జనతా పార్టీ మన వనపర్తి మార్కెట్ యార్డ్ నిర్ణయించారు. అక్కడ అప్పాయపల్లి కాలనీకి సంబంధించిన ఒక మహిళ రైతు మొక్కజొన్నలు తీసుకొని వచ్చి 45 రోజులు అక్కడనే ఉన్నది. ఆమె వలవల ఏడ్చిన సంఘటన మీ దృష్టికి తెచ్చిన వాళ్ళే. కొంటలేరు, కొంటే తూకాలు తక్కువ, హమాలీలు లేరు. వనపర్తి మార్కెట్ యార్డ్లో 85 మంది హమాలీలు ఉంటే ఈరోజు 50 మంది కూడా డ్యూటీకి వస్తలేరు. మేము ప్రశ్నించిన మార్కెట్ యార్డ్ చైర్మన్. మరి మిగతా వాళ్ళు ఎందుకు వస్తలేరంటే వాళ్ళకి అనారోగ్యం ఉంది, వయసు అయిపోయింది అని సాకులు చెప్తా ఉన్నారు. వయసు అయిపోయినప్పుడు ఎవరైతే హమాలీలు ఉన్నారో వాళ్ళను రద్దు చేసి వాళ్ళ కొడుకులకో వాళ్ళు సూచించిన వ్యక్తులకో టోకెన్లు ఇచ్చింటే ఇలా 85 మంది హమాలీలు పనిచేస్తే ఇంకా వేగవంతం అవుతుండే కదా అని మేము ప్రశ్నిస్తాం. అదేవిధంగా కలెక్టర్ చెప్పినాం, సార్ హమాలీలు ఎక్కడుంటే అక్కడ తాత్కాలిక పద్ధతిలో వెంటనే తీసుకురండి, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడంటే అక్కడ మీరు తలుచుకుంటే వస్తారు, మీరు ఎత్తేయండి అని చెప్తే ప్రభుత్వానికి చలనం లేదు. మొన్న వచ్చిన వర్షాలకి చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రం మొత్తం జరుగుతా ఉన్నది. అందుకోసం మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, మా యొక్క ఎంపీలు ఎమ్మెల్యేలు ఈరోజు బస్సు తీసుకొని గత 4 రోజుల నుంచి ప్రతిరోజు ఒక్కొక్క జిల్లాలో మార్కెట్ యార్డ్లకు వెళ్లి ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను మేము ఈరోజు ఎండగడతా ఉంటే వాళ్ళు అంటున్నారు బీజేపీ రాజకీయాలు చేస్తా ఉన్నారు. సిగ్గుచేటు రేవంత్ రెడ్డి పొద్దున్నే లేచి రైతు ప్రభుత్వం అంటారు, రైతు పక్షపాత అంటాం, రైతు భరోసా లేదు. ఇవాళ ఎకరాల్లో 2 ఎకరాలలో 3 ఎకరాలను గతి లేదు. ఇవాళ రైతు భరోసా విషయంలో 15,000 చేస్తా అన్నావు, గతి లేదు. పాత కేసీఆర్ ఇచ్చిన డబ్బులు కూడా వేసే గతి ఇవాళ లేదు. అనేక రకాలుగా నీ విఫలమైన రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నావు, ఇవాళకి రూపాయి లేదు. ఇవాళ రైతు కుటుంబాలకున్న బీమా పథకాన్ని 5 లక్షల నుంచి నేను వచ్చిన వెంటనే 10 లక్షల రూపాయలు చేస్తా అన్నావు, ఇవాళకి అతిగతి లేదు. ఇవాళ రైతు బీమా. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఫసల్ బీమా యోజన, ప్రతి పంటకు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాలి, ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ఏవైతే ఉన్నావో మేము కడతామని చెప్పి ఇవాళ మేము ఈ ప్రభుత్వానికి లెక్క రాస్తే 240 కోట్లు కట్టలేక ఈ ప్రభుత్వము ఇన్సూరెన్స్ పథకాన్ని పక్కకు పెట్టింది. మరి నువ్వు ఏం చేసినావు ఇవాళ రైతులకు? కష్టపడి ఈరోజు రైతులు పంట పండిస్తే కనీసం ధాన్యం సేకరించే పరిస్థితి లేదు. అడుగడుగున అవినీతి, అడుగడుగున అవినీతి. రైసు మిల్లర్లు ఈరోజు మీకు తెలియకుండా ఒక కుట్ర చేసి లోడింగ్ అయినా లారీలు పోతే అన్లోడ్ చేసుకుంటే అందుకోసం ఒకసారి అంటున్నాం, ఒక్కసారి కాంట అయింది కదా, కాంట అయిన తర్వాత రసీదు ఇచ్చినావు కదా రైతుకి పేమెంట్ అయ్యి, నువ్వు ఎప్పుడైనా ఎత్తుకోపోరు, నెలకు ఎత్తుకోపో, 2 నెలలు ఎత్తుకోపో. హ్యాండ్లలో నువ్వు వాచ్మెన్ అని పెట్టుకుంటావా? నీ కలెక్టర్ వచ్చి కాపలా కాస్తాడా? నీ ఎంఆర్ఓ వచ్చి కాపలా కాస్తాడో? కాంట అయిన వెంటనే పేమెంట్. ఏళ్లకు భయపడుతుందా పట్టుకునే 5-6 రైతుల పేమెంట్ అయ్యి ఎప్పుడన్నా లోడ్ చేసుకో, ఎప్పుడన్నా అన్లోడ్ చేసుకో, పేమెంట్ ఎందుకయ్యావు అంటే దానికి లింక్ పెడుతున్నావు మళ్ళా రైతు మిల్లు. దుర్మార్గం. క్వింటాల్కు 6.5 కిలోలు ఎప్పుడు చూడలేదు. పేపర్లో మేము కలెక్టర్ చెప్తున్నాడు, మేము చెప్పినాం 1 కిలో కూడా తరుగు చేయడానికి వీలు లేదని మీరు చెప్తా ఉన్నారు. మేము ఇట్లా చెప్తున్నా, చేసేది చేయండి అక్కడ చెప్తున్నాం. మేము అట్లా చెప్తాం పేపర్ వల్ల. ఏం చేస్తారు రైతులు? ఏమంటారు? ప్రతిపక్షాలంటే 2 సార్లు తిరుగుతారు, 2 మీటింగ్లు పెడతారు, ఇట్లా వీడియోలో మాట్లాడుతూ పోతారు, మళ్ళీ తర్వాత వస్తారా?
ఇంత దుర్మార్గం నడుస్తా లారీ అన్లోడ్ అయిన తర్వాత అయితే అడుగడుగునా అసలు అడుగడుగునా సుతులికి హమాలి ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం పూర్తిగా పంపిస్తే ఈ ప్రాథమిక వ్యవసాయ సంఘాలు, ఐకేపీ సెంటర్లు ఏవైతే ఉన్నావో, ఈ మార్కెట్ ఫెడ్లు, మార్కెట్ ఫెడ్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి కోట్ల రూపాయలు. అవి మళ్ళా రైతు ఖాతాలకు రావాలి, అవి మొత్తం తినేస్తా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గమైన పరిస్థితి రాకుండా మీరు వెంటనే మేల్కోవాలి. నేను ఇప్పుడు మళ్ళా కలెక్టర్ ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇది దుర్మార్గము. అడుగడుగున రైతులు గోసపడతా ఉన్నారు. ఇవాళ తుఫాన్లు వస్తా ఉన్నాయి, పిడుగులు పడతా ఉన్నాయి. కనీవెన ఎలిగిన రైతులు ఇవాళ చెట్లంతా పడిపోయినాయి ఈ తుఫాను జల్లులకి. ఈరోజు అనేక మంది రైతులు పంట కుప్పల మీద హార్ట్ స్ట్రోక్ వచ్చి అనేక మంది రైతులు, నిన్న కూడా ఒక రైతు చనిపోయాడు ఒక జిల్లాల పంట మీద పడి చనిపోయింది. ఈరోజు హార్ట్ స్ట్రోక్ వచ్చి ఎన్ని రోజులు ఉంటాయి. కాబట్టి ఈ దుర్మార్గమైన ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి రేవంత్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే ఎక్కడ వస్తలేడు మార్కెట్. ఎందుకంటే రైతులు తరిమేసే పరిస్థితి ఉన్నది. మీ మంత్రులు ఎవరు వస్తలేరు, ఎందుకు వస్తలేరు? హైదరాబాద్ లో ఎందుకు కూర్చుంటున్నారు? తుఫాన్లు వచ్చి పంటలు మునిగిపోతే రారు, వరదలు వచ్చి ఇల్లు కొట్టుకపోతే రారు. రైతు ఇలా కల్లోలపై ఈ రోజు రైతు ధాన్యం సేకరణ తీసుకోకపోతే వస్తలేరు. ఇది మంచి పద్ధతి కాదు. ఎమ్మెల్యేలు వెంటనే రావాలి, అధికారులను పురమాయించాలి, ఎక్కడెక్కడ లోపాలున్న వాళ్ళు చర్య తీసుకోవాలని చెప్పి ఈ రోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రైతుల యొక్క ఓపికను పరీక్షిస్తే అన్ని ప్రభుత్వాలు గాల్లో కలిసిపోతాయి. అవి మనకు జగమెరిగిన సత్యము. నీవు కళ్ళు తెరవమని మరొకసారి రేవంత్ రెడ్డిని కోరుకుంటూ, రైతు యొక్క ధాన్యాన్ని వెంటనే కాంటైన ధాన్యాన్ని వెంటనే రైతు బాధల్ని వెంటనే రైతు ధాన్యాన్ని వెంటనే రైతు ధాన్యాన్ని వెంటనే రైతు ధాన్యాన్ని వెంటనే